వాళ్ళ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మరి మీకు అవుతాయా కావా? మరి పక్కా అవుతాయి మీ. ఓకే, ఆ తర్వాత మనం డ్రీమ్ చార్ట్ పెట్టిన తర్వాత ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే ఈ 10 స్టెప్స్ లోపల డ్రీమ్ అయిపోయింది. రెండో స్టెప్స్ ఏంటంటే మనకు టూల్స్ని యూజ్ చేయాలి. మన సిడీస్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది ఇంత పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. చాలామంది ఏమంటారంటే మీటింగ్ అయితే డ్రీమ్ కావాలా, బిజినెస్ చేస్తాం, కానీ మీటింగ్కి రామంటారు. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేయనంటారు. నేను రాసిస్తున్నాను మీకు, ఎవరైతే ఎంత పీవీ చేసినా పర్వాలేదు, కానీ ఎవరైతే సిస్టంలో లేరో వాళ్ళు ఓన్లీ 4 రోజులు ముచ్చటే. వాళ్ళు ఓన్లీ 4 రోజులు ముచ్చటే. ఓకేనా? ఈ సిస్టమ్ లేకుండా బిజినెస్ని డెవలప్ చేయలేం మనం. చాలామంది మీటింగ్ నుంచి దూరం జరుగుతూ ఉంటారు. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఉన్న దగ్గర. మా టీంలో ఒక పర్సన్ ఉండేవారు. నేను చాలామంది చెప్పాను కూడా, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. నేను థాయిలాండ్ ట్రిప్ వచ్చినప్పుడు ఆయన జబర్దస్త్గా బిజినెస్ వచ్చారు. దాదాపుగా 15,000 పీవీ జనరేట్ చేశారు. హీఈస్ వెరీ నెగటివ్ అబౌట్ ద సిస్టమ్ అండ్ మీటింగ్స్. ఓకేనా? ఆయన క్వాలిఫై అయ్యారు, ఆయన టీంలో క్వాలిఫై అయ్యారు థాయిలాండ్ కోసం. కానీ మీటింగ్లో ఎప్పుడు అనేవాళ్ళు అదే మీటింగు, అదే డెమో, అదే ప్లాను, ఎన్నిసార్లు వింటాం, ఇట్స్ నథింగ్ బట్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ డబ్బులు వేస్ట్ అనేవాళ్ళు. అట్లా ఎంతమందికి అనిపిస్తూ ఉంది? చెప్పింది చెప్తుంటారు, రమ్మంటారు దానికి. మరి ఆ పర్సన్ ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ బిల్డ్ చేసి 15,000 పీవీ పోయిన తర్వాత కూడా జస్ట్ వారం రోజులు 10 రోజులు జ్వరం వచ్చి పడుకున్నప్పుడు బిజినెస్ డౌన్ అవడం మొదలైంది. ఎందుకంటే మొత్తం ఆయన పైన ఆధారపడి ఉండే. ఆయన కానీ అన్న టీం కానీ ఎవరు కూడా ఈ బుక్స్, సీడీ, మీటింగ్స్, యాప్తో కనెక్ట్ అవ్వలేదు. చూస్తూ ఆ లెక్క మొత్తం, ఆ పర్సన్ మొత్తం జీరోకి వెళ్ళిపోయారు అన్నట్టు. నేను చెప్పినట్టు ఎవరో మీ భ్రమలు ఉండొద్దు. ఓన్లీ పీవీ నుంచి బిజినెస్ నడుస్తుంది అనేది. వితౌట్ సిస్టమ్, ఈ సీడీ, బుక్స్, తర్వాత విన్నింగ్ టీమ్ యాప్ని యూజ్ చేయకుండా ఎవరు సక్సెస్ కాలేరు. అయినా కానీ ఓన్లీ అది 3 నెలల ముచ్చట తప్ప అంతగా ముందుకు వెళ్ళదు అన్నట్టు. అది బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, ఆ తర్వాత వచ్చేస్తే ముందుకెళ్తే చూడండి, మనం చాలా డ్రీమ్స్తో వచ్చాం మనం, అవునా కదా? ఏ డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ కావాలంటే దానికి డబ్బులు కావాలా వద్దా? నాకు తెలిసి 95% డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే డబ్బుతోనే, అవునా కదా? మరి ఆ డబ్బులు ఎలా వస్తాయి అది తెలియాలి కదా. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 100% ప్రొడక్ట్ని యూజ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, 1 ప్రొడక్ట్ యూజ్ చేసి నేను బిజినెస్లో ఉన్నాను అంటారు, బట్ అది ఉంటే ఉపయోగపడదు. నాకు ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. ఒక పర్సన్ వచ్చారు, హీజ్ ఇన్ 6 months నుంచి బిజినెస్లో ఉన్నారు. నాకేం చెప్పారంటే, సార్ మీరు చెప్పిందాన్ని ఫాలో అవుతున్నా, నాకు 1 పైసా రావట్లేదు. ఓకేనా? మీరేం చెప్పారు, షాప్ చేంజ్ చేయమన్నారు, షాప్ చేంజ్ చేశాను. ప్రొడక్ట్ వాడమన్నారు, ప్రొడక్ట్ వాడాను. టీంలో తయారు చేశాను నేను, బట్ స్టిల్ నాకు డబ్బులు రావట్లేదు. నేను ఆశ్చర్యపోయేటట్టు రావట్లేదని లోపల చూస్తే షాప్ చేంజ్ చేశారు. ఓన్లీ ఒక సబ్బు మాత్రమే యూజ్ చేస్తున్నారు. టీంలో 10 మంది ఓన్లీ ఒక సబ్బే యూజ్ చేపిస్తున్నారు. ఎన్ని పైసలు వస్తాయి? ఏం రాదు. నేను చెప్పింది కరెక్టే, విన్నది కరెక్టే, కానీ పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎందుకు? సిస్టంలో కనెక్ట్ లేడు ఆయన. వెస్టీజ్లో ఉండే ప్రతి ప్రొడక్ట్ని యూజ్ చేసిందాక మీకు అనుభవం రాదు కూడా చెప్పలేరు మీకు. ఓకే, అందుకని ప్రొడక్ట్గా నాలెడ్జ్ తీసుకోవాలా, అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలా. యూజ్ చేసే కొద్దీ దాంట్లో మీకు నాలెడ్జ్ వస్తుంది, ఇతరులకు మీరు కన్విన్స్ చేసే మీకు కెపాసిటీ వస్తుంది. మీకు ఎప్పుడు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం రాదు. పెద్ద బిజినెస్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు, పెద్ద ఇన్కమ్ని తీసుకోవచ్చు. దానికి మూలాధారం ఏంటి? ప్రొడక్ట్స్. మన బిజినెస్ నడిచేదే ప్రొడక్ట్ పైన, అవునా కదా? డబ్బులు వచ్చేదే ప్రొడక్ట్ పైన. ఓకేనా? దానిపైన అవగాహన లేకుండా పెద్ద బిజినెస్ చేస్తా అంటే అయ్యేది కాదు. దానికోసం ఫస్ట్ చేయాలి, వెస్టీజ్లో అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రతి ప్రొడక్ట్స్ తూచా తప్పకుండా మీ ఇంట్లో యూజ్ చేసే వరకు మీ బిజినెస్ పెరగదు. ఓకే, ఏదో నేను ప్రొడక్ట్ యూజ్ చేస్తా అంటే కాదు, అన్ని కేటగిరీలో. ఓకేనా? మనం బయట కొంటున్నప్పుడు చెక్ చేయండి, ఈ ప్రోడక్ట్ మన వెస్టీజ్లో ఉందా లేదా. లేకపోతే ఓకే, ఉంటే మాత్రం కంపల్సరీగా అది వాడాల్సిందే మీరు. ఓకే, అది చేసినప్పుడే పెద్ద బిజినెస్ క్రియేట్ చేయవచ్చు, పెద్ద వాల్యూమ్ని తీసుకురావచ్చు. ఆర్ యూ రెడీ? ఓకే, ఆ తర్వాత చూసినట్టయితే చూడండి, వాల్యూమ్ అయితే వచ్చింది మనకి. ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాము, టీంలో షేర్ చేస్తున్నాము. వచ్చే టీంలో అయితే నెట్వర్క్ అవుతుందో అక్కడ కూడా యూజ్ అండ్ షేర్ అవుతుంది, వాల్యూమ్ వస్తూ ఉంది. ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటంటే, ఓన్లీ వాల్యూమ్ సరిపోదు, మీ స్ట్రక్చర్ కూడా సరిగా ఉండాలి. మీ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే మీకు డబ్బులు రావు. ఓకే, ఆ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ అవుతుంది? దానికోసం మీకు అయితే 10 స్టెప్స్ లోపల 4 స్టెప్స్ ఉన్నాయి. ఏంటి? మేక్ ఏ లిస్ట్, కాంటాక్ట్ అండ్ ఇన్వైట్, షో ద ప్లాన్,
గెట్టింగ్ స్టార్టెడ్. ఈ 4 పనులు చేస్తేనే మీ యొక్క నెట్వర్క్ అవుతుంది, స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, పెద్ద వాల్యూమ్ వస్తుంది. ఇది చేయకుండా పెద్ద బిజినెస్ని చేయలేరు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు, అక్కడ 10,000 ఫీ వస్తూ ఉంది, కానీ ఒకటే లైన్లో వస్తుంది, బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ బిగ్ ఇన్కమ్. ఎందుకు? అక్కడ స్ట్రక్చర్ సరిగా లేదు. అందుకని ఏదైతే విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్తుందో మీకు గో గెట్ స్ట్రక్చర్ ఫామ్ చేయండి, 6 లెగ్లు ఫామ్ చేయండి అని. ఎప్పుడైతే మీరు 4 బేసిక్ని తూచా తప్పకుండా పాటించినప్పుడే మీది పిఎస్సి అయిపోతుంది, దాంతోపాటు మీకు గో గెట్ స్ట్రక్చర్ వస్తుంది అన్నట్టుది. దానికి మూలాధారం ఏంటి? ఈ 4 స్టెప్ చేయడమే. లిస్ట్, కాంటాక్టింగ్, ఇన్వైటింగ్, షో ద ప్లాన్, ఆ తర్వాత గెట్టింగ్ స్టార్టెడ్. దీనికోసం ఇది కంపల్సరీగా చేయాల్సింది. చాలామంది ఏంటంటే లిస్ట్ లోపల డైలీ పేరు యాడ్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు కొన్ని రోజుల్లో అయిపోతుంది, ఆ తర్వాత నాకు ఎవరు తెలియదు, నా దగ్గర ఎవరు లేరు, ఎవరు ప్లాన్ చూపించాలంటారు. అందుకని తూచా తప్పకుండా మీ లిస్ట్లో రోజు 2-3 పేర్లు పెంచుకుంటూ పోతే మీ లిస్ట్ ఎప్పుడుకు అయిపోదు. ఎప్పుడైనా లిస్ట్ అయిపోదో ఆ తర్వాత మీరు కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ చేసుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్గా మీ ప్లాన్స్ బుక్ అవుతాయి. ఆ తర్వాత మీ బిజినెస్లో కొంతమంది కస్టమర్గా ఉంటారు, కొంతమంది బిజినెస్ డెవలప్ చేస్తారు. ఈ 4 విషయాలు, ఈ బేసిక్స్ చేయకుండా 10కో స్టెప్ చేయకుండా నేను బిజినెస్ పెంచుకుంటా అంటే అది అయ్యే పని కాదు. ఓకేనా? మరి దాంట్లో నేను చేయాలా వద్దా? మరి ఎంతమంది తయారున్నారు? వెరీ గుడ్. కానీ కొంచెం మీరు సప్పులు అయితే బాగుండేది కొంచెం. ఎస్, ఓకే, అంటే మీరు వింటున్నారు అనే విషయం నాకు అర్థమవుతుంది అన్నట్టుది. ఆ తర్వాత కౌన్సిలింగ్ విత్ అప్లైన్. ఓకేనా? చూడండి, కౌన్సిలింగ్ ఎందుకు అవసరం? మీకు అప్లైన్ ఉన్నారు, ఓకేనా, హీఈస్ అ సీనియర్ ఫర్ యూ, ఆయన ఎన్నో విషయాలు చేసి చూశారు, ఆయన అనుభవం ఉంది. మీరు ఏదైతే చేస్తున్నారో మీ ప్లాన్ ఏంటి, ఈ మంత్కి ఏం చేస్తున్నారు, ఆయన దగ్గర కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మీరు రైట్ వేలో పోతున్నారా పోవటం తెలుస్తుంది. మీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే అక్కడ మీ టైము, ఎనర్జీ, ఎఫర్ట్స్ 3 కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అప్లైన్తో మీరు ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకొని ఆయన చెప్పిన సిస్టమ్ చెప్పినట్టు చేసినట్టయితే ఓకేనా, మీ సులువుగా బిజినెస్ చేయవచ్చు మీరు. ఎందుకంటే మీరు చేస్తున్న విషయాలు ఆల్రెడీ చేసి ఉంటారు, అనుభవం ఉంటుంది, ఆయనకు తెలుసు ఏం చేస్తే ఏమవుతుంది. ఆ విషయాల్ని మీకు చెప్తారు, గైడ్ చేస్తారు, అంటే ఏ టైంలో ఏం చేయాలా, ఏ డిసిషన్ తీసుకోవాలా, ఎట్లా ముందుకు వెళ్ళాలని. ఓకేనా? అది ఎప్పుడో మంత్ ఎండ్ కాదు, మీరు మంత్ బిగినింగ్ లోపలనే ఆ కౌన్సిలింగ్ చేసిన పెద్ద బిజినెస్ చేయొచ్చు. కానీ చాలామంది ఈగోలో వెళ్ళి అని నాకు తెలుసు, ఆయనకి అడిగేది ఉంది అని లేకపోతే ఈగోలో వెళ్ళి అప్లైన్తో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో, ఓకేనా, లేకపోతే కౌన్సిలింగ్ అవ్వదో, అప్పుడు ఎఫర్ట్స్ పెరుగుతాయి కానీ ప్రాపర్ రిజల్ట్స్ మాత్రం రావు. మరి ఆ తప్పు చేయాలా? నాకు తెలిసి ఎవరో చేయాలనుకుంటాను నేను. ఓకేనా? మరి కౌన్సిలింగ్ పక్క అందరు చేస్తారు కదా అప్లైన్తో, ఓకే, అది కూడా మీకు ఫస్ట్ వీక్లోనే అయిపోవాల్సి ఉండదు అన్నట్టు అది. ఆ తర్వాత అకౌంటబిలిటీ, మీకు జిమ్మేదారీ. ఓకేనా? ఏంటంటే మీరు ఏదైతే మీరు వాగ్దానం చేశారో మీ డ్రీమ్స్ కోసం, మీ ఫ్యామిలీ కోసం, బిజినెస్ కోసం, అవన్నీ తూచా తప్పకుండా మీరు పాటించినప్పుడే అకౌంటబిలిటీ ఉన్నట్టు, దానికి జవాబుదారీ ఉన్నట్టు. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి చేసినప్పుడు అది మీకు అకౌంటబిలిటీ కిందకి రాదు, అది ఇంకో దారికి పయనిస్తుంది అన్నట్టు. అందుకని తూచా తప్పకుండా మీరు ఏం చెప్తున్నారో దానికి ఫాలో అవ్వడం 100% ఇంపార్టెంట్. ఓకేనా? అయితే అన్ని స్టెప్స్ ఉన్నాయో దానికి అన్నిటికీ మీరు అకౌంటబుల్ ఉండాలి, దానికి మీరు జవాబుదారీ ఉండాలి. అప్పుడే పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు. ఇష్టం ఉన్నట్టు చేస్తే పని అవ్వదు. ఓకేనా? ఎఫర్ట్స్ని స్మార్ట్ వేలో యూజ్ చేయాలంటే యూ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ యువర్ ఈ స్టెప్స్ కోసం ఇది. ఆ తర్వాత ముందుకు వస్తే మనకి లర్న్, టీచ్ అండ్ డూప్లికేట్. ఇది ఏదైతే మనం పనిచేస్తున్నామో, ఏదైతే విషయాలు మనం చెప్తున్నామో మన వాళ్ళకు, ఓకేనా, ఓన్లీ చెప్తే సరిపోదు. ఈ విషయం ఇక్కడ 3 విషయాలపైన ఆధారపడుతుంది. ఏంటి? ఒకటి, ఫస్ట్ నేర్చుకోవడం. ఓకేనా? మీరు నేర్చుకునే వరకు ఇంకోళ్ళకి నేర్పేయలేరు. ఫస్ట్ స్టెప్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్న పని చేయాలి. నేర్చుకుని చేసినప్పుడే ఇంకొకరు మనం నేర్పించగలం. నేర్చుకోవాలా, నేర్చుకున్న పని చేయాలా, ఆ తర్వాత నేర్పించాలా. ఈ 2-3 పనులు జరిగినప్పుడు మీకు తెలియకుండా మీ టీంలో డూప్లికేషన్ వస్తుంది. ఆ డూప్లికేషన్ వచ్చినప్పుడు మీ టీంలో మీలాంటి ఎంతోమంది లీడర్స్ బయటికి వస్తారు. ఆ తర్వాత చూస్తూ మీ బిజినెస్ 3 పూలు 6 కాయలాగా పెరుగుతూ ఉంటుంది. చూస్తూ మీ టీం లోపల పెద్ద పిన్స్ బ్రేక్ అవుతాయి. మీ అందరు కూడా లక్షల ఇన్కమ్ తీసుకునే అవకాశం మీ చేతిలో ఉంటుంది.
ప్రతిదీ కూడా సైంటిఫికల్గా డిజైన్ చేయబడింది. ఓకేనా, దానికి మీరు ఉపయోగించుకొని ఫాలో అయినప్పుడే ఇవన్నీ పొందొచ్చు. మరి దీనికోసం అందరు రెడీనా? పక్కా? ఎస్, థ్యాంక్ యూ. ఇదే విషయాన్ని నేను షార్ట్గా దాన్ని కొంచెం హిందీలో ట్రాన్స్లేట్ చేస్తాను. మన వాళ్ళు హిందీలో ఉన్నారు. ఓకే, आज मेरा टॉपिक है 10 को स्टेप्स क्यों करने हैं. 10 को स्टेप्स क्यों करने हैं. ठीक है, देखिएगा, हर चीज़ कोई भी काम में जाओ 3 चीज़ों पे आधारित होता है. एक काम को कैसे करना है, क्या करना है और कैसे करना है, उसके बाद क्यों करना है. ठीक है, विनिंग टीम ने जो 10 क्वेश्चंस बताए उसमें आगे आपको एक्सप्लेन कर चुके हैं ये काम क्या है और कैसे करना है. मैं उस चीज़ में बात नहीं करूँगा. आज मैं सिर्फ बात करूँगा आपसे ये 10 को स्टेप्स क्यों करने हैं. ठीक है, वो विनिंग टीम का जो ऐप में काफ़ी हमारे वीडियोस है, भरील सर के है, सलीम जी की ट्रांसलेशन है तेलुगु में. अब वो सुन लीजिएगा, 10 को स्टेप्स का समझ में आ जाएगा. उसके बाद उसको इम्प्लीमेंट करना है. ये क्यों करना है जानना बहुत इंपॉर्टेंट है. उसमें सबसे पहले बात की गई ड्रीम के बारे में. कुछ लोग इस बिजनेस को कुछ लोग चुन के आते हैं, कुछ लोग मजबूरी में इन्फ्लुएंस में आते हैं. कुछ लोग चुन के आते हैं, कुछ लोग मजबूरी में आते हैं. किसी ने आपको प्लान दिखाया, उसने कुछ ड्रीम जगह आपका कनेक्ट हुआ, ड्रीम एक्सरसाइज हुई, आप बिजनेस में आगे, बहुत अच्छी बात है. और कुछ लोग मजबूरी में आते हैं, कुछ लोग इन्फ्लुएंस में, ना कैसे बोले, चलो सिर्फ एक साइन ही करना है ना, 2 प्रोड्यूस करना है ना, बस. जब ऐसे लोग बिजनेस में आते हैं तो अगर विदाउट ड्रीम जब बिजनेस में आते हैं तो बड़ा बिजनेस करना मुश्किल होता है. जब आप ऐसे ट्रेनिंग्स में, मीटिंग्स में आते गएंगे, जिस दिन आपका ड्रीम ओपन होगा उस दिन से बिजनेस आपका चलना शुरू करेगा. मुझे पता है काफ़ी सारे लोगों ने आपके ड्रीम चार्ट लिखे होंगे, ये बिजनेस क्यों कर रहा, आपका क्लियरिटी मालूम है. आज तक हमारे हिस्ट्री ये बता रहे कि किसने भी अपना ड्रीम चार्ट लिखा, उसको फॉलो किया, हर किसी के ड्रीम पूरे हो रहे. क्या आपका ड्रीम चार्ट तैयार है डेट के साथ? यस, उसको फॉलो कीजिएगा, डेफिनेटली वो तक आ जाएगा. उसके बाद हम बात करते हैं नॉलेज की. ठीक है, और ये बिजनेस कैसे तेजी से आगे बढ़ाना है सिखाने के लिए हमारे विनिंग टीम सिस्टम जो प्रमोट करता है, सीडीज है, मीटिंग्स है, बुक्स है, ट्रेनिंग्स है. ठीक है, उसको 100% फॉलो करने पर ही आपका बिजनेस बड़ा होगा. अगर आप बिजनेस में, मैं मेरे अनुभव से देख रहा हूँ, ऐसे मैं काफ़ी टीम्स देखा, कुछ लोग हैं मीटिंग्स के बारे में बहुत नेगेटिव होते हैं. मीटिंग में क्यों जाना, हर बार वही बोलते हैं, वही डेमो, वही प्लान, वीकली जाना है, 50 रुपये, 1000 रुपये, 2000 रुपये टिकट लगता है, जाने में टाइम वेस्ट होता है, 3 घंटे बैठते हैं, ये टाइम में जाके हम कहीं प्लान दिखाते हैं, इसकी सुनने की क्या जरूरत है, एक बार सुन लेना, बार बार क्या सुनते हैं. ऐसे काफ़ी सारे लोग लगता है. मेरे टीम में एक जगह देखा मैंने, एक टीम में वहाँ पर जब थाईलैंड का ट्रिप आया था, उस पर ड्रीम एक्सेप्ट हुआ, थाईलैंड जाना है बोल के उन्होंने खुद क्वालिफाई, 3 लोगों ने उसमें क्वालिफाई किया. लेकिन एक बार 2 बार मीटिंग में बात नेगेटिव हो गया है, वही बार बार वही बताते, वही डेमो, वही प्लान, ना उन्हें खुद मीटिंग में आया, उसका टीम नहीं लेके आया, किसी को प्रमोट नहीं किया, हमें किसी को नहीं मिलाया. वहाँ पर उसका टीम में तकरीबन 15,000 PV हुए और कम से कम 3-4 लोग क्वालिफाई किए थे थाईलैंड के लिए. लेकिन उसके बाद में मीटिंग से बहुत नफरत था, उन्हें तैयार नहीं था, लेकिन उसके रिजल्ट्स आ रहे थे, धड़ाधड़ प्रोडक्ट बेच रहा था, PV बना रहा था. लेकिन एक टाइम ऐसा हुआ जब उसके कुछ बुखार आया, 15-20 दिन, महीने तक बिजनेस में एक्टिव नहीं था, उसका पूरा बिजनेस धीरे धीरे जीरो हो गया, धीरे धीरे जीरो हो गया. उसके बाद जब मिले हम लोग, बात करते, सुनने को तैयार नहीं था, ये बिजनेस बेकार है, एक चलता नहीं है. ये चलता नहीं है, जैसा चलाना चाहिए वैसा सीखने को तैयार नहीं थी. जब लोग सिस्टम से कनेक्ट नहीं है तो बिजनेस कैसा चलेगा. मैं आपसे यही बोलना चाह रहा हूँ, आपका PV कितना भी बड़ा हो दो, चाहे 1 लाख PV क्यों न हो, अगर आपके बंदे सिस्टम के साथ जुड़े नहीं हैं, एक दिन वो बिजनेस गिरने वाला है. उसके लिए 10 को स्टेप्स फॉलो करना बहुत ज़रूरी है, सिस्टम के साथ जुड़ना बहुत ज़रूरी है. जहाँ पर भी ये CD, बुक्स, विनिंग टीम ऐप, मीटिंग जो भी अटेंड कर रहा है, वो टीम में कभी बिजनेस नीचे पर हो सकता है, लेकिन कभी नीचे नहीं आएगा. स्टेप बाय स्टेप, धीरे धीरे बहुत बड़ा बिजनेस खड़ा होगा और आने वाले कुछ दिन के अंदर ही आपका इनकम 1 लाख से ज़्यादा होगा. आपके पास कार आएगी, फॉरेन ट्रिप आएगी, हर चीज़ का आप एलिजिबल होंगे. विदाउट ए 10 को स्टेप्स, विदाउट सिस्टम ये बिल्कुल पॉसिबल नहीं है. ठीक है, अब इसके बाद हम देखते हैं बिजनेस में आपका जो भी ड्रीम हो उसमें 95% ड्रीम आपके फुलफिल होते हैं सिर्फ पैसे से. और पैसा कैसे आता है? वेस्टेज में वॉल्यूम से आता है और स्ट्रक्चर से आता है. वॉल्यूम कैसे आता है? आपके टीम में
आप और आपके टीम में कितने लोग क्या क्या प्रोडक्ट यूज़ कर रहे हैं उसके ऊपर डिपेंड करता है। सिर्फ एक दो पेस्ट साबुन यूज़ करने से प्रोडक्ट यूज़ नहीं होता है, वो 100% वेस्टेज में जो भी प्रोडक्ट तैयार है वो सब जब आप यूज़ करेंगे तभी उसको नॉलेज मिलेगा, आप अपनी टीम में उस चीज़ को शेयर कर सकते हैं। ठीक है, वहाँ से आपको वॉल्यूम बढ़ेगा और बिजनेस बढ़ेगा। इसके बाद में आपका नेटवर्क खड़ा करना है, स्ट्रक्चर बनाना है, उसके लिए आपको बेसिस करने होंगे, लिस्ट बिल्डिंग है, कॉन्टैक्टिंग, इनवाइटिंग है, शो द प्लान है, गेटिंग स्टार्टेड है, ये सब आपको काम में आएगा आपका नेटवर्क खड़ा करने में, स्ट्रक्चर बिल्ड करने में। ठीक है, अगर एक ही लेग में 10,000 20,000 PVR है, पैसा नहीं आएगा। ठीक है, बहुत लोगों का प्रॉब्लम होता है 2 लेग ही चलते हैं, क्यों? वो लोगों ने 10 को स्टेप्स फॉलो नहीं कर रहे। अगर 10 को स्टेप्स फॉलो कर रहे, ये 4 चीज़ फॉलो कर रहे हैं, बाय डिफॉल्ट आपका PAC भी हो जाएगा, गो गेटर स्ट्रक्चर भी आएगा। ठीक है, गो गेटर स्ट्रक्चर भी आएगा, उसके बाद में आपका बड़ा बिजनेस खड़ा होगा, कभी आपका साइड वॉल्यूम का और पैसे के लिए प्रॉब्लम नहीं होगी। क्या इस चीज़ के बचने के लिए आपको 10 कोर्सेस करना ज़रूरी है? क्या आप इसके लिए तैयार हैं? पक्का? आपके सामने बुक है, बाहर टूल्स में मिलेगा। 10 कोर्सेस बहुत छोटा बुक है लेकिन बहुत पावरफुल बुक है। एक एक स्टेप्स के बारे में नीटली डिटेली एक्सप्लेन किए हुए, ये तेलुगु में भी है, हिंदी में भी है। जब इसको लेके जाके पढ़ेंगे आपको पूरा समझ में आएगा। इसके बिना बगैर बड़ा बिजनेस नहीं हो सकता है। अगर आप पेस मीटिंग भी कर रहे हैं और सबसे पहला टॉपिक होना चाहिए ये 10 को स्टेप्स पे। इससे आपको लीडरशिप बढ़ते हैं, नए लीडर्स आएंगे, बहुत बड़ा बिजनेस खड़ा हो सकता है। उसके बाद आपको अकाउंटेबल होना है। अकाउंटेबल क्यों होना है? क्योंकि आप जो भी आपके ड्रीम्स के बारे में फैमिली कमिट किए वो सब करने के लिए अकाउंटेबल होना बहुत ज़रूरी है। उसके बाद यही चीज़ आप काउंसलिंग करना है अपलाइन से, क्योंकि काम तो कर रहे हो, करते हो, क्या गलत है क्या सही है आपको काउंसलिंग में पता चलेगा। और उसके बाद में यही चीज़ सीखना है, सिखाना है, डुप्लीकेशन होगा। जब तक आप सीखेंगे नहीं तब तक किसी को सिखाएंगे नहीं। जब सीखेंगे नहीं, सिखाएंगे, डुप्लीकेशन कहाँ से होगा? इसके लिए बहुत सरल रास्ता, बहुत शॉर्टकट वे है ये 10 को स्टेप्स। क्या सब करने के लिए तैयार है? क्या आप ड्रीम फुलफिल करने के लिए 10 को स्टेप्स करेंगे? पक्का? थैंक यू वेरी मच। बैक टू द होस्ट।